హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మనము స్పెషల్ బర్త్డే కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మన బర్త్డే పార్టీస్లో బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/3 కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది రిఫైన్డ్ ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ తీసుకుందాము. 5 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి విస్కర్ తోటి. సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు మైదా పిండి జల్లించుకొని 3/4 కప్ షుగర్ పౌడర్ కూడా జల్లించుకుందాము. షుగర్ పౌడర్లోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుందాము. వీటిని కూడా జల్లించుకున్న తర్వాత విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. మనం ఆయిల్, కర్డ్ మాత్రమే యాడ్ చేసాం కాబట్టి కొంచెం బ్యాటర్ అనేది గట్టిగా ఉంటుంది. కాచి చల్లార్చినవి కానీ పచ్చి పాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. కొంచెం బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఒక్కసారిగా యాడ్ చేయొద్దు. 1/2 కప్ మిల్క్ సరిపోయింది. పైనాపిల్ ఎసెన్స్ కూడా 4 to 5 డ్రాప్స్ యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 10 మినిట్స్ బాగా కలుపుకుంటే కేక్ అనేది స్పంజీగా, ప్లఫీగా వస్తుంది. కేక్ బౌల్ తీసుకొని గ్యాప్స్ లేకుండా ఆయిల్ అనేది లైట్గా స్ప్రెడ్ చేసుకుందాము. మైదాతో కూడా స్ప్రెడ్ చేసుకుందాము. దీంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ కేక్ బౌల్ని ట్యాప్ చేస్తే ఈవెన్గా కేక్ కుక్ అవుతుంది. అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని స్టాండ్ పెట్టి ఈ కేక్ బౌల్ కూడా పెట్టి మూతతో కవర్ చేసుకోవాలి. ఎయిర్ లీక్ అవ్వకుండా వెయిట్ పెట్టుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒక టూత్ పిక్ తీసుకొని మధ్యలో గుచ్చితే కేక్ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. దీని మీద కేక్ని డెకరేట్ చేసుకునే ప్లేట్ తీసుకొని ఉల్టా చేసి ట్యాప్ చేసుకోవాలి. ప్రెస్ చేసినట్టు కాకుండా లైట్ ఫోర్స్ తోటి తీసుకోవాలి. కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. షుగర్ సిరప్ చేసుకుందాము. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 2-3 స్పూన్స్ చక్కెర యాడ్ చేసుకొని చక్కెర మెల్ట్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి చాక్ తీసుకొని ఎడ్జెస్ మాత్రమే కట్ చేస్తున్నాను. కేక్ లోపలికి కట్ చేయట్లేదు. కేక్ మొత్తం రౌండ్గా ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. నార్మల్ చాక్తో చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మనం ఎడ్జెస్లో మాత్రమే కట్ చేసాం కదా, ఆ ఎడ్జెస్లో ఈ థ్రెడ్ని ఫిక్స్ చేసుకుందాము. ఇలా కేక్ మొత్తం ఆ థ్రెడ్ సెట్ చేసుకున్న తర్వాత కేక్ మీద హ్యాండ్ పెట్టి ఫోర్స్ లేకుండా ఆ థ్రెడ్ తోటే కేక్ 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఫోర్స్ పెట్టద్దు, చాలా జాగ్రత్తగా, ఈజీగానే ఉంటుంది కేక్ సాఫ్ట్గా ఉంటే. ఇలా కట్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా కట్ అవుతుంది కేక్ అనేది. చూసారు కదా, కరెక్ట్గా 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి. ఇప్పుడు కింద పార్ట్ తీసుకుందాము. చల్లగా అయిన షుగర్ సిరప్ తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఫస్ట్ లేయర్ మీద వైట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. దీని తయారీ విధానం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. నేను మామూలుగా బ్రెడ్ మీద జామ్ అప్లై చేస్తాం కదా, ఆ చాక్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా లైక్ ఓవెన్, బీటర్, కేక్ కటర్స్ ఇలాంటివి ఏమీ లేకుండా నార్మల్గా కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీన్ని ఈవెన్గా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి, మీకు తగినంత క్వాంటిటీ అప్లై చేసుకోవచ్చు క్రీమ్ అనేది. ఇప్పుడు దీని మీద లేయర్గా కట్ చేసి పెట్టుకున్న సెకండ్ లేయర్ కూడా పెట్టి లైట్గా చేతితో ప్రెస్ చేసి మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసుకుందాము. తర్వాత చాక్లెట్ ఫ్రాస్టింగ్ క్రీమ్ని కూడా అప్లై చేసుకుందాము. దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను, ఎందుకంటే కేక్ పై పార్ట్ అండ్ ఎడ్జెస్ కూడా దీంతోనే కవర్ చేస్తున్నాను. సో అందువల్ల కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను. సేమ్ చాక్నే యూజ్ చేస్తున్నాను, బట్ వైట్ క్రీమ్ అప్లై చేశాం కదా, ఆ తర్వాత చాక్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఈ క్రీమ్తో అప్లై చేసుకోవాలి. లేదంటే ఈ క్రీమ్ కలర్ చేంజ్ అవుతుంది వైట్ మిక్స్ అవ్వడం వల్ల. లైట్గా కేక్ని
ప్రెస్ చేయకుండా ఫోర్స్ చేయకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం షుగర్ సిరప్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం వెట్ అవుతుంది అండ్ వెయిట్గా కూడా ఉంటుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు ఎడ్జెస్, కార్నర్స్, పైన అంతా ఈక్వల్గా క్రీమ్ అప్లై చేసుకుందాము. మీరు ముందు రోజే ఈ క్రీమ్స్ కనుక తయారు చేసుకుంటే కేక్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది, పెద్ద టైం పట్టదు. ఈ ఎడ్జెస్లో ఎక్స్ట్రా ఉంటే మనం టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవచ్చు. ఈ ప్లేట్కి అయిన క్రీమ్నంతా బటర్ పేపర్ ఇలాంటివి ఏమీ లేకుండా మిల్క్ ప్యాకెట్ తోటి లెటర్స్ ఎలా రాయాలో చూద్దాము. ఒక గ్లాస్ తీసుకొని మిల్క్ ప్యాకెట్ని 2 సైడ్స్ కట్ చేసుకొని గ్లాస్లో ఫిక్స్ చేసి ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత ఎయిర్ అనేది లేకుండా టైట్గా తిప్పుకొని రబ్బర్ బ్యాండ్ తోటి టై చేసుకోవాలి. ఎడ్జెస్ సన్నగా కట్ చేసుకోవాలి. లెటర్స్కి కాబట్టి నేను మీడియంగా కొంచెం ఎక్కువ కట్ చేశాను. ఇప్పుడు లెటర్స్ రాసుకుందాము. ఒకసారి బ్రెడ్ మీద మీరు లెటర్స్ ట్రై చేసుకోండి. ఫస్ట్ టైం చేసే పని అయితే తర్వాత ఈజీ అయిపోతుంది. ఒక చిన్న బ్రెడ్ మీద ముందుగానే ఒక్కసారి ట్రై చేసుకుంటే లెటర్స్ ఎలా రాయాలో ఈజీగా దీని మీద డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది బర్త్డే కేక్ కాబట్టి నేను నేమ్ కూడా రాస్తున్నాను. మీకు నచ్చిన నేమ్ రాసుకొని మీరు సర్ప్రైజ్ చేయొచ్చు. ఇలా సర్కిల్స్లో చుట్టుకుంటే ఒక బర్డ్ లాగా వస్తుంది, ఫ్లవర్ టైప్లో చాలా బాగుంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దీంతో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ క్రీమ్ అనేది లూజ్గా ఉండదు కాబట్టి కరిగిపోయే ఛాన్సే ఉండదు. కలర్ఫుల్గా కనిపించడానికి ఇప్పుడు వీటి మీద చెర్రీస్ కూడా పెట్టుకుందాము. ఈ కేక్ మీద ఒక స్మైలీ సింబల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది మీరు వెంటనే కట్ చేసుకునే పని అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ అలా మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అలా కట్ చేసుకునే పని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 40 మినిట్స్ ముందు బయట పెట్టుకొని కట్ చేసుకుంటే చాలా ప్లఫీగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టు పక్కా కొలతలతో తయారు చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది. చూడండి లేయర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ్స్ కిచెన్ని ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.